స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిశ్రీ స్కూల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బయాలజికల్ సైన్స్ మోడల్ పేపర్ 2 చూసేద్దాం. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జనరల్ సైన్స్ పేపర్ 2, బయాలజికల్ సైన్స్ మోడల్ పేపర్ 2 ఇంగ్లీష్ మీడియం. టైం వచ్చేసి మనకి 2 hours. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. సో ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయమ్మా. 4 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ 1, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. చూడండి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ చేస్తుంది. టోటల్ 6 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. 6 మార్క్స్ వస్తాయి ఈ సెక్షన్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 1, ఎక్స్పాండ్ డిఎన్ఏ. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద స్పర్మ్ సెల్ విత్ Y chromosome fertilizes with an ovum? Question number 3, what is the function of the structures given in the picture? Select your answer from the following options. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి మా, A and B. నెక్స్ట్ 4th question, how do the cartilage rings surrounding the trachea help in respiration? Next 5th question, what is the genotypic ratio of the given table? ఇక్కడ టేబుల్ ఇచ్చారమ్మా, సో క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. నెక్స్ట్ 6th question, suggest a method to minimize the non-biodegradable waste. Next section 2, answer all the questions, each question carries 2 marks. ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయాలమ్మా. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 4 క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఈ సెక్షన్లో. 4 2s are 8 marks. సో క్వశ్చన్ నెంబర్ 7, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ ఎ కార్డియాలజిస్ట్, what question will you ask about cardiovascular disease? Next question number 8, what will be the consequences if iodine is deficient in our daily food for a long time? Next question, read the following lines and answer the questions. ఇక్కడ చూడండి, మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఈ పారాగ్రాఫ్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, బాగా చదివితే, సో మన క్వశ్చన్కి ఆన్సర్ చేయగలము. చూడండి మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, write any 2 ways in which non-biodegradable substances would affect the environment. ఓకేనమ్మా, ఈ సెక్షన్ నుంచి మనకి 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 3, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సేమ్ దీంట్లో కూడా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలమ్మా. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. 5 4s are 20 మార్క్స్. సో క్వశ్చన్ నెంబర్ 11, differentiate between the blood vessels that carry blood from the heart and to the heart. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇస్తున్నారమ్మా. ఐదర్ ఏ రాయొచ్చు ఆర్ బి రాయొచ్చు, ఇంటర్నల్ చాయిస్. డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ షోయింగ్ ద జర్మినేషన్ ఆఫ్ పోలెన్ ఆన్ ద స్టిగ్మా అండ్ ఫర్టిలైజేషన్. ఆర్ అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఇస్తున్నారు, సో దాన్ని మన క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఆ పిక్చర్ రిలేటెడ్ ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలమ్మా. సో దీని నుంచి మనకి 4 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ లేయర్ డిప్లేషన్? 14th క్వశ్చన్, స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు చూడండి. ట్రాపిక్ మూమెంట్స్ అండ్ స్టిమ్యులస్ అని చెప్పేసి. సో దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, 4 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, ఆన్సర్ చేస్తే మనకి 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ బ్రీఫ్. ఓకేనమ్మా, ఇక్కడికి సెక్షన్ 3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెక్షన్ 4, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. చూడండి, ఇక్కడ కూడా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 8 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇందులో మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది ఈ సెక్షన్లో. టోటల్ 2 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 2 8s are 16 మార్క్స్. చూడండి, ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 16, ఏ, హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్? ఆర్ బి, రైట్ డౌన్ ద ప్రొసీజర్ యూ ఫాలో టు ప్రూవ్ phototropism in plants. ఓకేనమ్మా. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఏ, how does Mendel's experiment show that traits are inherited independently? Or B, describe various asexual modes of reproduction in organisms. ఇక్కడికి మన మోడల్ పేపర్ 2 కంప్లీట్ అయిందిమా. సో చూడండి, ఇది ఐదర్ ఏ రాయొచ్చు లేదా బి రాయొచ్చు, అది మీ చాయిస్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మోడల్ పేపర్స్ తెలియని వాళ్ళకి కూడా ఈ మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది. నేను ఇంకా మోడల్ పేపర్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.